తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. రథసప్తమి నాడు ఎందుకు శ్రీవారు 7 వాహనాల్లో విహరిస్తారు? ప్రత్యేకత ఏంటి? టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. రథసప్తమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సూర్య జయంతి నాడు స్వామివారు 7 వాహనాల్లో మాడవీధుల్లో భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. అసలు రథసప్తమి నాడు ఎందుకు స్వామివారు మాడవీధుల్లో ఈ విధంగా విహారం చేయడము, దీని ప్రత్యేకత ఏమిటి అన్న విషయాలు మనతో చెప్పడానికి ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఎందుకు స్వామి రథసప్తమి మినీ బ్రహ్మోత్సవం లాగా మీరు నిర్వహిస్తున్నారు? ఇందులో ఏమైనా ప్రత్యేకత? ఓం నమో వెంకటేశాయ. మనకి ప్రత్యక్ష నారాయణుడిగా సూర్యభగవానుడు అనిత్యం నమస్కారాలు చేసుకుంటూ సూర్యభగవానుడికి నమస్కారము అర్ఘ్యప్రదానం చేసిన తర్వాతే నిత్య కార్యక్రమాలు ప్రారంభించుకునే విధంగా హిందూ సాంప్రదాయంలో తెలుపబడి ఉన్నది. అటువంటి ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడికి ఈ ఉత్తరాయణంలో మాఘశుద్ధ సప్తమి రోజున సూర్య జయంతి పర్వదినం ఏర్పడుతుంది. ఇది కూడా ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే దేవతలందరికీ 6 నెలల పాటు పగలు, 6 నెలల పాటు రాత్రిగా మనకు తెలుస్తుంది. దక్షిణాయనం అంతా కూడా రాత్రిగాను, ఉత్తరాయణం అంతా కూడా పగలుగాను ఉంటుంది. మన వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందుగా, సూర్యోదయంకి ముందుగా ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలందరూ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకుంటారు. ఇప్పుడు దేవతలందరికీ కూడా సూర్యోదయం అవుతుంది. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది కాబట్టి, సంక్రాంతి నుంచి ఈ మకర సంక్రమణం తర్వాత సూర్యోదయ కాలం ఇది కాబట్టి ఈ సూర్య జయంతి పర్వదినాన్ని విశేషంగా మనం తిరుమల క్షేత్రంలో జరుపుకుంటాము. గతంలో సూర్యప్రభ వాహనము, హనుమంత వాహనం మాత్రమే నిర్వహించేవారు. అనంతరం లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకున్నాక ఈ పర్వదినం రోజున వైభవంగా స్వామివారికి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి సప్తవాహనాలపైన ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని కల్పించే విధంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో మొట్టమొదటి ఉత్సవంగా వైభవంగా ఈ సూర్య జయంతి పర్వదినం రోజున వాహన సేవలు నిర్వహించడం జరుగుతున్నది. వాహన సేవలు మొదట్లో 2 వాహన సేవలు నిర్వహించేవారు. తర్వాత పూర్తి స్థాయిలో 7 వాహన సేవలు నిర్వహిస్తూ భక్తులకు ఏదైతే కనువిందు చేసే విధంగా వాహన సేవలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఏదైతే దేవతలకు సంబంధించి ఇది సూర్యోదయ కాలము ఇది కాబట్టి అందుకోసమే ఈ ఉత్సవాన్ని ఇప్పుడు నిర్వహిస్తున్నామని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి.